పొత్తులతో గెలవటం అన్నటువంటిది తెలుగుదేశం చేసిందంటూ 2 ఏళ్ల పాలన మీద విమర్శలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను తేల్చుకోవాలి. ఒంటరి పోరాటం సాధ్యమా? అసాధ్యమా? అన్నటువంటి. తెలుగుదేశం 2 సార్లు అట్లాంటి ప్రయత్నం చేసి 2 సార్లు దెబ్బతింది. అలాగ కలిసి పోటీ చేసిన ప్రతిసారి గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి అయితే ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేసి ప్రతిపక్షానికి పరిమితమైంది. రెండోసారి కూడా పొత్తు లేకుండానే గెలిచింది. మూడోసారి పొత్తు లేకుండా ఓడింది. దారుణమైన దెబ్బ. ఇక్కడ పవను, బాబు, బీజేపీ కాంబినేషన్ అన్నటువంటిది నెక్స్ట్ కూడా వస్తే పొత్తు లేకుండా జగన్ గెలవగలుగుతాడా అన్నటువంటిదే ఇక్కడ సమస్య. దేశవ్యాప్తంగా పొత్తుల ఎత్తులు పెరిగినటువంటి నేపథ్యంలో ఒంటరి పోరాటం ఫలిస్తుందా లేదా అన్నది తనుకి తాను కానీ లేదా తన పార్టీ నాయకులందరితో కూర్చుని, ఇప్పుడు కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకోవచ్చు బీజేపీ వద్దనుకుంటే, లేదంటే కనుక కాంగ్రెస్ అయితే అనవసరం. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాల దండగా, ఈవెన్ కమ్యూనిస్టులతో అయినా ఉంటుంది. కానీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక ప్రయోజనం ఉంటుంది. ఆందోళనలు వాళ్ళు చేస్తారు, ప్రయోజనం కాంగ్రెస్ పార్టీ పొందింది ఒకసారి, తెలుగుదేశం పొందింది ఒకసారి. కాబట్టి ప్రయోజనం వాళ్ళతో అది ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.